ఇక కాసేపట్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ సమావేశాలు సాగనున్నాయి. ఈ సెషన్లో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉండగా వక్ఫ్ సహా 16 బిల్లులపై చర్చించనున్నారు. సభలో చర్చించే అంశాలపై లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్పర్సన్ ఆమోదం తర్వాతే పార్లమెంట్లో చర్చ జరుగుతోందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. నేటి నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు మనం సమావేశాలు చూడబోతున్నాం. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శాంశివరావు ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. శాంశివరావు, వక్ఫ్ బోర్డు సవరణ చట్టం బిల్లుతో పాటు మరో 16 బిల్లులను కూడా కేంద్రం ఉభయ సభల్లో ప్రవేశించింది. జమిలీ ఎన్నికలపై నిర్వహణపై కూడా ఈ సెషన్ లో కేంద్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్నది. అయితే ఇప్పటికే ఆదివారం విపక్ష పార్టీలతో జరిగినటువంటి ఆల్ పార్టీ మీటింగ్ లో సమావేశంలో చర్చించే అంశాలపై కూడా మాట్లాడుకున్నారు. అయితే రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సుమారు 2.5 గంటల పాటు సాగింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లైన సందర్భంగా పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఉపరాష్ట్రపతి హాజరై ప్రసంగిస్తారు. అయితే ఈ శీతాకాల సమావేశాల్లో అన్ని విషయాలపై కూడా అన్ని పార్టీలు మాట్లాడే అవకాశం ఇస్తామని చెప్పేసి కూడా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అయితే మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస, ఆదాని కుంభకోణం వంటి అంశాలపై కూడా విపక్షాల కేంద్రాన్ని కడిగి పారేసే సిద్ధమవుతున్నారు. అయితే మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వం మహారాష్ట్ర గెలుపుతో పూర్తి విశ్వాసంతో సభలో చర్చించేందుకు కూడా సిద్ధమవుతుందని చెప్పుకోవాలి. అయితే పార్లమెంటు శీతాకాల సమావేశంలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో మొదటి వారంలో పార్లమెంటు సంయుక్త కమిటీ వక్ఫ్ సవరణ బిల్లుపై నివేదిక సమర్పించే అవకాశం అయితే ఉంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం జాతీయ సహకార విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సులభతరం చేసే బిల్లులతో పాటు మరో 15 కొత్త బిల్లులను కూడా ప్రవేశపెట్టి ఆమోదించాలని కూడా భావిస్తుంది. అయితే పార్లమెంటరీ వింటర్ సెషన్ డిసెంబర్ 20న ముగుస్తుంది. అయితే హాలిడేస్ తో పోల్చుకుంటే మొత్తంగా ఒక హాలిడే తీసేయగా 19 రోజుల పాటు కూడా ఈ యొక్క సమావేశాలు జరుగుతాయి. ముఖ్యంగా దీంట్లో కీలకంగా మారినటువంటి అంశాలు మణిపూర్ అల్లర్లు, అదేవిధంగా ఆదాని స్కామ్. అదే సమయంలో ఒకే దేశంలో ఒకే ఎన్నికలకి సంబంధించి జమిలీ బిల్లు ప్యాకేజ్ ని శీతాకాల సమావేశ జాబితాలో చేయలేదు. అయితే పార్లమెంట్ ఉభయ సభల అంశాలపై చర్చకు రానున్నాయని కూడా తెలుస్తుంది. అదేవిధంగా మణిపూర్ లోని మరోసారి చెలరేగినటువంటి హింస, ఆదాని కుంభకోణంపై సభలో గట్టిగా కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్ష పార్టీలు సిద్ధమవుతుండగా ఎన్డీఏ మాత్రం మహారాష్ట్ర గెలుపుతో పూర్తి విశ్వాసంతో సభలో బదిలిచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 75 ఏళ్లైన సందర్భంగా పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి కూడా రాష్ట్రపతి హాజరవుతున్నటువంటి విషయం తెలిసింది. అయితే ఆదాని స్కామ్ పై ప్రత్యేక చర్చ అయితే జరిగే అవకాశం అయితే కనబడతా ఉంది. అధికార ఎన్డీఏకి ధీటుగా ఇండియా కూటమి కూడా తమ స్వరాన్ని గట్టిగా వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తుంది. ఆదాని కుంభకోణంపై ప్రతిపక్ష పార్టీలు సంయుక్త కమిటీ విచారణకు పిలిపించాయి. అయితే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించనున్నారు. అలాగే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కూడా ట్యాంపరింగ్ జరిగిందని శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపణలపై కూడా ఉభయ సభల్లో చర్చకు విపక్షాలు పట్టుబట్టే చర్చ అయితే జరుగుతుంది. అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధమే జరిగే అవకాశం అయితే కనబడుతోంది. ఆదివారం ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. అయితే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికార విపక్ష పార్టీలు పలు అంశాలపై కూడా 2.5 గంటల చర్చించిన విషయం తెలిసిందే. అన్ని పార్టీలకు అన్ని అంశాలపై మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క 3 అంశాలపై మాత్రం కీలకంగా పార్లమెంట్ లో చర్చ నడిచే అవకాశం అయితే కనపడతా ఉంది. సిరిచందన. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ శాంశివరావు.